హైదరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్స్ లో అడిషనల్ డీపీ, ఎస్పీలు, ఎస్ఐలు, ఉమెన్ కానిస్టేబుల్స్ 200 పైగా పోలీసులు కార్డన్ సెర్చ్ పాల్గొన్నారు. ఈ సెర్చ్ లో ఒక పాతిరస్తుడు, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు మరియు 20 డాక్యుమెంట్స్ లేని వాహనాలపై కేసు రాశారు. ఈ మార్కెట్ ఉన్నప్పుడు చూసినావా ఆయన మార్కెట్ ఈ పప్పుల దుకాణాలు అవన్నీ ఉన్నప్పుడు చూడలేదు కానీ బండ్లే ఉంది. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కిలోల ఓపీఎం డ్రగ్స్ పట్టుకున్నారు. 2 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి ఓపీఎం తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయించాలని ముఠా ప్లాన్ చేసింది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో డ్రగ్స్ విషయం బయటకొచ్చింది. ముఠా సభ్యుల్లో ఒకరు పరారీలో ఉన్నారు. త్రాగునీటి సరఫరా మినహా కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఈజేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మను కలిసి కరువు పరిస్థితులపై ప్రభుత్వంకి నివేదిక సమర్పించారు. చీఫ్ సెక్రటరీ గారి జిల్లాలో పర్యటించి రూపొందించినటువంటి కరువు నివేదికను వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ నివేదికలో పొందుపరిచినటువంటి సూచనలను ఇంగ్లీష్లోకి అనువదించి వాటిని విడిగా చీఫ్ సెక్రటరీ గారికి ఇవాళ మేము ఇచ్చినాం. స్థూలంగా ఒక 12 సూచనలు మేము ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు ముందుంచాం. అందులో మొదటిది ఏమంటే అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నది. రెండవది కరువు గుర్తించడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాలను సవరించాలి. ప్రత్యేకించి ఒక్క మండల కేంద్రంలోనే మనం ఇవాళ రెయిన్ గాజులు అనేవి ఉన్నాయి, వర్షపాతాన్ని కొలవటానికి ఏర్పాట్లు ఉన్నాయి. దీనివల్ల సరి అయినటువంటి ఇవాళ వాతావరణ మార్పుల నేపథ్యంలో సరి అయినటువంటి ఒక రీతిలో వర్షపాతాన్ని మనం లెక్కగట్టడం కుదరటం లేదు. అన్ని గ్రామాల్లో కూడా రెయిన్ గాజులు ఉండాలని చెప్పి మేము సూచన చేసినాం. అదేవిధంగా భూగర్భ జలాల మట్టాన్ని కూడా కరువుకు ఒక గుర్తుగా చూడాలని చెప్పి అది కూడా ఒక సూచన చేశారు. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మలాలో ఈదురుగాల భావం. చేతికి సమయంలో మామిడి నేలరాలి దిగుపడుతున్నారు. పోయినసారి కూడా మన వడగల విపరీత రాలినాయి కానీ ఒక్క పైసా కూడా నష్టపరిహారం రాలేదు. ఇప్పటి వరకు మనల్ని పట్టించుకున్న నాదు లేరు. ఈ చెట్లు నేను పైసలు కట్టి ఉండిపోయిన వాళ్ళకు ఇవాళ ఈనాటి గాలికి ఇంకా విపరీతమైన గాలి పెట్టింది. ఒక్క కాయ కూడా లేకుండా రాలిపోయినాయి. అసలు కూడా ఏం చేసి అర్థమవుతుంది. కనీసం గవర్నమెంట్ నుంచి ఇంత ఆదాయం అంటున్నాం. గవర్నమెంట్ ఆదుకోకుంటే బతుకుదే లేదు. మామిడికాయల కౌలు రైతుల బాధ్యత పట్టించుకోవాలని చెప్పి దండం పెడుతున్నాం. పలమూరు జిల్లా అవసరాల కోసం 3 టీఎంలు విడుదల చేయండి అని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి. కర్ణాటక మంత్రి పాటిల్ కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. ఆర్టీఎస్ ఎత్తుపై మంత్రులు హరీష్, జూపల్లి, లక్ష్మారెడ్డి చర్చలు. ఆర్టీఎస్ పనులు ఈ సీజన్లోగా పూర్తి చేస్తామన్న పాటిల్. మారేడ్పల్లిలో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని. క్రీడల ద్వారా మానసికోల్లాసం పెంపొందించుకోవచ్చు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమన్న తలసాని. గ్రామీణ క్రీడలు కూడా పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి సమ్మర్ కోచింగ్ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఏర్పాటు చేసుకోవడం,
దీన్ని ప్రమోట్ చేయడానికి మరి ఎంతో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ కాగి నూనె తయారీ కేంద్రంపై పోలీసులు నిర్వహించారు. జంతువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేశారు. కేంద్రాన్ని జప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కుళ్ళిపోయిన మాంసం, జంతు కళేబరాలను మరగపెట్టి నూనె తయారు చేస్తున్న పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇలాంటి నూనెలను కల్తీ చేసి హోటళ్లకు తినుబండారాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ నియోగిస్తూ 12 గోదాంలపై పోలీసుల దాడులు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోదాంలో పనిచేస్తున్న 44 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం నీటూర్ గేట్ వద్ద ఎదురుగా లారీ వస్తుండటంతో రోడ్డు దిగపోయి అదుపు తప్పి బైక్ పై నుండి కింద పడిన దంపతులు. 2 సంవత్సరాల చిన్నారికి గాయాలు కాగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 7:30 నుండి 9:30 వరకు డ్యూటీ. డాక్టర్ లేనందున నర్సులు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. తదుపరి డ్యూటీ డాక్టర్ వచ్చి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో మార్గం మధ్యలోనే మృతి చెందడం జరిగింది. నవిత భర్త తన భార్య సరైన సమయంలో డాక్టర్ లేకపోవడంతో మృతి చెందడం జరిగిందని బోర్న విలపించాడు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పై అధికారులు తగిన చర్యలు తీసుకోమని కోరుతున్న ప్రజలు హాస్పిటల్ చేసి అర్ధ గంట సార్ వచ్చి ఎవరో తీసుకుని సార్ రావులపల్లి పక్కన వస్తున్నాం సార్. రంగా లారీ ఆటం వచ్చే పక్క తీసుకున్నాం అన్నట్టుని క్రాత్ ఎక్కేసి షేక్ కింద పడ్డా సార్. బండి కింద పడలేదు, నాకేం లాగా అమ్ముకో. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి? అర్ధ గంట పైన అవుతుంది సార్. డాక్టర్స్ ఇంతవరకు ఎవరు రాలేరా? ఎవరు రాలేదు సార్. ఎవరు చూసినారు మరి? ఎవరో ఒకరు చూసిపోయి సార్. మళ్ళీ అక్కడ హైదరాబాద్ రాసిస్తామన్నారు సార్. ఇంకా రాలేదు సార్. ఇవ్వలేదు సార్. వస్తాడేమో అనుకోస్తున్నాడు సార్. ఆటో కూర్చొని గడువు ఎవరికి